హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో షార్ట్ రెసిపీ చూసేయండి. బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై. ఇది పచ్చిమిర్చి యూస్ చేసేసి మనం బెండకాయ ఫ్రై చేస్తామన్నమాట. ముందుగా బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఏమి ఎక్కువ ఫ్రై అనే అవసరం లేదు. బెండకాయతో పాటు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. తర్వాత బెండకాయలన్నీ మంచిగా వాష్ చేసేసుకొని నేను చూపిస్తాను కదా ఆ విధంగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ మటుకు ఫ్రై అయితే చాలు. తర్వాత ఈ బెండకాయ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఉప్పు వేసేసాను, టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత బెండకాయ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. మంచిగా పచ్చిమిర్చిని అలా తుంచేసుకొని అందులో కొంచెం తెల్లవాయి యాడ్ చేసేసుకొని కొత్తిమీర, తెల్లవాయి, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఆ మూడింటిని మంచిగా దంచుకోవాలన్నమాట. మంచిగా దంచేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఇది కూడా మనం పోపుతో పాటు అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారు కదా అంత కారం తినలేరు అనేసి దీన్ని నేను సపరేట్గా ఫ్రై చేసేసి అందులో కలిపేస్తాను అనమాట. ఇది సపరేట్గా కొంచెం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా మనం సపరేట్గా ఫ్రై చేసుకుంటాం. మీరు వద్దనుకునే వాళ్ళు మనం ఆనియన్ వేస్తాం కదా అప్పుడే దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ అనేది మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. బెండకాయ బంక మనకు కొంచెం బంక జిగురులాగా ఉంటుంది కదా అదంతా ఏం కనిపించకూడదు. అలా మళ్ళగా సిమ్లోనే పెట్టేసి మంచిగా తిప్పుతూ కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తుంది కదా ఎప్పటికంటే ఇప్పుడు కొంచెం బంక తగ్గేసింది కదా అలా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా మంచిగా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసాం, దంచి పెట్టుకున్నాం కదా అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం పిల్లలకి సపరేట్ చేసేస్తున్నాను. పిల్లలకి సపరేట్ చేసేసి ఈ పచ్చిమిరకాయ పేస్ట్ని కూడా అంత మంచిగా వేసేసి ఇది కూడా మనం బాగా బెండకాయలు ఒక 2 minutes అట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే అంతే మన ఎమ్మీ టేస్టీ బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంక ఇందులో ఎలాంటి పొడి మనం యూజ్ చేయం. పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు పప్పుల పొడి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పచ్చిమిర్చి పేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రై ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగని ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.